వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ వేదికను అలంకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, మరియు కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు, మరియు రాయలసీమ నెల్లూరు ప్రాంతాల నుంచి వచ్చిన ముఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మరి ముఖ్యంగా నిన్న 2 గంటలకి పర్మిషన్ వచ్చింది పోలీసు నుంచి. అప్పటి వరకు ఈ ప్రోగ్రాం చేస్తామో లేదో అన్న సంశయంతో మనం ఉన్నప్పుడు 2 గంటలకి ఈ ఏర్పాట్లు ప్రారంభించి ఈ రోజు పొద్దున్న 9 గంటలకల్లా ఇన్ని మంచి ఏర్పాట్లు చేసిన మన యువనేత నందికొట్కూరు కిషోరం, రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి, అన్నిటికంటే ముఖ్యమైన ఈ రాయలసీమ మరియు నెల్లూరు ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి రైతులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు, అభిమానులకు అందరికీ, మరి ముఖ్యంగా నందికొట్కూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ నేతకి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానులకి చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, 77 సంవత్సరాల భారతదేశంలో మరియు 12 సంవత్సరాల రాష్ట్ర విభజన ముందు, దాని తర్వాత నేను పుట్టినప్పటి నుంచి రాయలసీమ గురించి ఒకటే ఒక మాట వినపడుతూ వస్తుంది. అదేంటంటే రాయలసీమ కరువు ప్రాంతం, రాయలసీమలో నీళ్లు లేవు, రాయలసీమ రైతులందరూ కూడా కష్టాల్లో ఉన్నారన్నది చిన్నప్పటి నుంచి కూడా వింటాం. ఇంతమంది ముఖ్యమంత్రులు మనల్ని పరిపాలించారు, కానీ ఏ ఒక్కరు కూడా ఈ రాయలసీమకి నీళ్లు తెద్దామని కానీ, సమృద్ధిగా రాయలసీమ రైతుకి ఆనందాన్ని ఇద్దామని చూసిన వాళ్ళు లేరు. మొట్టమొదటిసారిగా 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో, మొట్టమొదటిసారిగా ఇదిగో ఇక్కడి నుంచే 2 కిలోమీటర్ల దూరంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉంటుంది. దానిలో 4 గేట్లతో 11,000 క్యూసెక్యూలు మాత్రమే నీరు రాయలసీమకు అందే పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని 11 గేట్లకి పెంచి 44,000 క్యూసెక్కులని రాయలసీమకు అందించడం మొదలైంది. కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే, ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర ఎప్పుడైతే 841 అడుగులు ఉంటే మాత్రమే మనం నీరు తీసుకోగలం. కానీ ఆ 841 అడుగులు ఎక్కువ రోజులు ఉండవు, వరద వచ్చినప్పుడే ఉంటాయి. దానివల్ల మనకి 11,000 క్యూసెక్కులు వచ్చినా కానీ దాని కింద ఉన్న ఆయకట్టు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకి ఖరీఫ్కి మాత్రమే నీళ్లు చెల్లుతాయి, రబీలో నీళ్లు దొరకవు. అందుకని ఈ విషయాన్ని తెలుసుకున్న మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మొట్టమొదట 1 సంవత్సరంలోనే ఈ నీళ్లు ఏవైతే శ్రీశైలం నుంచి కృష్ణా నదిలో పారుతున్నాయో వాటిని ఎట్లా అన్న రాయలసీమకు తరలించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఆయన చేసినది ఏంటంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆవిష్కరించడం. ఇప్పటి వరకు ఇంతమంది ముఖ్యమంత్రులు
మనల్ని పరిపాలించారు. ఎవరికి ఐడియా రాలే. అంతెందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 4 సార్లు ముఖ్యమంత్రి. ఇటువంటి ఆలోచన రాయలసీమలోనే ఆయన పుట్టాడు, రాయలసీమలోనే చదువుకున్నాడు, రాయలసీమలోనే ఎమ్మెల్యే అయ్యాడు, రాయలసీమలోనే మంత్రి అయ్యాడు, రాయలసీమ నుంచే ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ రోజున ఆయనకి ఇటువంటి ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నాను. అటువంటి ఆలోచన మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి 12 గేట్లతో ప్రతి రోజుకి 3 టీఎంసీల నీళ్లు పంపితే ఆ రబీకి ఏదైతే 10 లక్షల ఎకరాలు ఉన్నాయో వాటికి కూడా సస్యశ్యామలం చేయొచ్చు అన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. మామూలుగాను దేవతలు ఎప్పుడైనా మనుషుల కోసం మంచి చేస్తుంటే రాక్షసులు అన్న వాళ్ళు పైనుంచి నిప్పు వదలడము, నీరు వదలడము, దానిని సరిగ్గా జరగకుండా చూసే ప్రయత్నం చేస్తారు. అటువంటి ప్రయత్నాన్ని ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసి అది స్టార్ట్ చేసిన 6 నెలల లోపలే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కంప్లైంట్ చేసి దాన్ని ఆపించే ప్రయత్నం చేశారు. కానీ అది ప్రారంభించింది ఎవరు? ఆషామాషి ముఖ్యమంత్రి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆగలేదు. పర్మిషన్స్ ఇవ్వకపోయినా కానీ వాటికి సరైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వాటిని కంటిన్యూ చేయించారు. అటువంటి బృహత్కరమైనటువంటి ప్రాజెక్టు ఈ రాయలసీమ ప్రాజెక్టు, దీనిని 2024 వరకు కూడాను కంటిన్యూ చేసి దురదృష్టవశాత్తు ఎప్పుడైతే మనం ఓడిపోయామో అది 80% పూర్తి చేసుకుంది. 80% దగ్గర అయితే ఆగిపోయింది. అందుకని ఆగిపోయిన ఈ ప్రాజెక్టును చూసి తెలుగుదేశం వాళ్ళందరూ సంకలు గుద్దుకున్నారు. కానీ ఒకటే చెప్తున్నాము, 80% కంప్లీట్ చేసుకున్న దీన్ని ఇమీడియట్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మొదలు పెట్టకపోతే ఈ ఉద్యమం ఇదే విధంగా కొనసాగుతుంది. ఇదే విధంగా ప్రతి రాయలసీమలోని పట్టణంలోనూ, ప్రతి రాయలసీమలోని తాలూకాలోను, గ్రామంలోనూ ఇదే విధంగా ఉద్యమిస్తాము. ప్రతిరోజు వాళ్ళ గుండెల్లో నిద్రపోతామని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా హెచ్చరికిస్తున్నాను. ఎందుకంటే 3 రోజుల క్రితమే తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొందరు, ఒక మంత్రి మరియు ఎమ్మెల్సీలు వచ్చి ఈ ప్రాంతాన్ని చూశారు. ఇప్పటివరకు చూసినట్లేరు. వాళ్ళు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వెళ్ళి అది చూసిన తర్వాత ఎంత బాగా అది కంప్లీట్ అయిపోయిందని తెలిసి అవాక్కయ్యి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడికి వెళ్ళి కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి అని ఇంకొక మాట అనడం ఏమంటే, ఇది మట్టి తీసి పోయడాన్ని ప్రాజెక్ట్ అనరు, మట్టి తీయడానికి ఇన్ని వేల కోట్లు అవసరం లేదన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే మట్టే తీయాలి, మట్టి తీసి పైపులు పెట్టాలి, పైపులు పెట్టి పంపులు పెట్టి దాన్ని నీటిని కొట్టడం, దాన్నే ప్రాజెక్ట్ అంటారు. మీరు ఎప్పుడన్నా ఈ ప్రాజెక్టులు తయారు చేసి ఉంటే, ఎప్పుడన్నా మీ నాయకుడు ఈ ప్రాజెక్టుని ఎప్పుడన్నా స్టార్ట్ చేసి ఉంటే ప్రాజెక్ట్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఇటువంటివి ఇంకేగాక శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు 98 జీవో అని ఎన్టీ రామారావు గారు ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన ముంపు బాధితులందరికీ కూడాను ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ ప్రాంగణంలో కూడా చాలా మంది, ఒక 1000 మంది అటువంటి ఉద్యోగాల కోసం గత 25 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా ఇప్పటి వరకు కూడా మన చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన దగ్గరికి కొన్ని 100 సార్లు వెళ్ళి ఈ రైతులు అడిగుంటారు, వాళ్ళకి ఇల్లు మునిగిపోయాయి, రైతు మోతుబరి రైతు కూలీ అయ్యాడు, ఇప్పటి వరకు ఉద్యోగాలు లేవు. దాన్ని ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. అందుకని 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే మొట్టమొదటగా నందికొట్కూరు, ఆత్మకూరులో ఎవరైతే ఈ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామని, తప్పకుండా దీని ప్రయత్నం 100% చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే కాకుండా రైతులకు జరిగే అన్యాయాలు అన్ని కాదు, పర్టికులర్ గా రాయలసీమ వక్తలు చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి, తమ అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవడానికి. ఇంతేకాకుండా ఇంకా ఎటువంటి
రాయలసీమలో రైతు కన్నా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండదు, తప్పకుండా ఉద్యమిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా రైతుల పట్లే మేమంతా ఉంటాము, రైతుల కోసమే జీవిస్తాము, అహర్నిశలు కష్టపడతాము. ఆఖరి శ్వాస వరకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకుడు రైతుల కోసమే ఉంటాడని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా విన్న మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై